ఇదేంద్రా నారు గిట్లేసినాకి నారు ఎట్లా పతాకం కైకిలు మనిషి పెడితే నారు ఏమైతాండ్రా కైకిలోళ్ళకి అంతలేదు ఏమంతలేదు. నారు ఇంత మంచిగా ఇస్తే మంచిగా చేయలేదు అంటున్నారు. ఈయనకు అసలు దండగా అయింది. ఏందేమో నారు వేస్తలే అంటున్నావు, ఇంతకంటే మంచిగా ఎవరు ఏం వేసినా కానీ ఎక్కడికి అక్కడ వాడేసి ఎవరు పని చేయాలా వాళ్ళకు అంతలే బిర్లకు అంతలే వాళ్ళు నారని మొక్కుకోవచ్చే. నారు కాకపోతే ఎట్లా నాకు మళ్ళీ పతాకం మంత్రులు పెట్టి ఇట్లా అయితే రేపు నారు కాకపోతే ఎట్లుంటుంది. వాళ్ళు నారు కావాలనకపోతే ఒకసారి అద్ద అంటారా గట్టి అంటారు. అంటే వాళ్ళకి సరిపోయేంత చేయాలి. నువ్వు ఆడించిన వారేసిపోతే సరిపోయి అంటే ఒకసారి ఎక్కువ అయితే ఒకసారి తక్కువ అవుతుంది చూసుకోవాలి. చెప్పి ఎంబడి ఉండాలి మంచిగా అంటే కొలత పట్టేస్తారా? కొలత పట్టారు కానీ వాళ్ళని ఎంబడి ఉండి మంచిగా చూసుకున్నారు. అయితే కానీ రేపు నాకు నారే వస్తలే కానీ రేపు నీకేడస్తారా నాకు వేరే వీలవుతుంది. నాటు అవుతుందో కాదో ఒకవేళ అయినా కూడా రేపు కరీంనగర్ పోయేది ఉన్నది. కరీంనగర్ పోయే పని ఉంటుంది, నేను రాను. అయ్యో నువ్వు నారే వేస్తావు అనుకో, నేను ఆశకు నారే వేస్తే మరి నాకు రేపు మనిషి వాళ్ళు దొరకాలి. రేపు మనిషి వాళ్ళు దొరకాలంటే మనిషిని పిలుచుకో. మరి నార అంటే కష్టం కానీ వేయండి వీడు వీడు వచ్చి నాకు అంత వేసిండు కానీ ఈయనకి వచ్చి నేను నారేయాలి. అమ్మ నారేసులు అయితే అయిపోయింది. అన్నం వల్ల అయింది, ఇది వరకు రాకపోయా. మా మేఘ నేను చెప్తానని ఇంటికన్నా వస్తాయా. అయ్యో మంది అందరు పోతారు కదా, ఈ మేఘను రెడీ అయిందో లేదో దాని దగ్గరికి పోయాను అత్త. మేఘనా అగో సప్పుడు లేదు ఉన్నవాయే. ఓ మేఘనా బువ్వకూర అయిందా? అయిందమ్మా. నువ్వు తయారైనావా? తయారైన సర్ది పెట్టుకున్నా. నేను కూడా తయారైనా. సరేగా నీక మందిని మళ్ళీసారి పిలిచినా పోయినవే, లోకమంతా పోతుండ్రు. ఇప్పుడే తిరిగి వచ్చిన అత్తమ్మా. సరే అత్తమ్మా నువ్వు అక్కడ కూసో, నేను తయారై నీకు కూడా సర్ది పెడతా. నాకు సర్ది ఎందుకే? ఆగో ఎందుకద్దు, ఏమో నా ముందట సిగ్గు నీకు. నాకేం సిగ్గే, ఇదేనా ఫరాయిదా? నా అక్కేనాయే. దిగబట్టకు 3 రోజులు అయిపో పట్టుకో, మట్టెలన్నీ తీసాడు పెట్టి పుండు పుండు అయింది ఏలంతా. తిన్నావా అయితే మరి? ఏ మాది ఇంత పచ్చిమిరపకాయల కారం తక్కువ. అదే ఒక్కదాని ఉంటావు, అందుకనే నేను ఇక్కడ అండుతా సర్ది పెడతా అన్నా. మీరు ఇంక ఈయన ముచ్చట పెడతారు. నారే మందంగా పోయేమో పొలంలో చేస్తే మీరు ఇక్కడ ముచ్చట పెడతారు. ఇంకా ఏ వాళ్ళు అయితే మీరు వచ్చేవరకు ఇంకా వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తారు కైకిలో? నీ అచ్చుడు సల్లాగుండా. అయితే మనే కానీ నువ్వెందుకు వచ్చినావు? నేను సర్ది పట్టుకొని రాకపోతున్నా? మా తెచ్చినట్టే ఉన్నా, నేను తిన్నట్టే ఉన్నా. ఇవాళ అయితే ఎవరో సర్ది చెప్పొద్దు. చూసి నేను ఆకలి ఇంటికి వచ్చిన. మంది అంతా పోయి పొలంలో చేస్తారు, మీరు ఇంక ఇంటికనే ఉంటుంది. ఇట్లా చేస్తే నాట అవుతా. అయ్యో ఏందిరా ఫోర్ నదిలో కొట్టబడుతుంది. మరి కాదా అన్న చిన్నవా? మంది పోయేంత పొలంలో చేస్తే మీరు ఇంటికనే పడుతుంది. తెల్లారులు ఎత్తే ఆడలకి ఎన్ని ఫ్యాన్లు ఉంటాయిరా? ఏమో బాగా ఉరుకులాడ పడుతుంది. ఒక పొలం కాడికి పోయేస్తాను అయిపోయానా? అవన్నీ ఆయనకెందుకు అత్తమ్మా? లేట్ అయింది ఒక్కటే చూస్తాడు, ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నాయని ఒక్కసారి కూడా ఆలోచించాడు. ఏందే ఊకున్న కొద్దిగా బాగా మాట్లాడతాను. ఏందిరా ఫోర్ మీదకి బాగా ఉరుకుతున్నావు? చిన్నవా నువ్వు మధ్యలో రాక నేను మంచిగా చెప్తాను. అంతేనారా? బాగా పెద్దవి అయినవరా నువ్వు. ఏదో నా అక్క కొడుకు అని చిన్నప్పటి నుంచి నా చేతులు పెరిగినవా అని 4 బుద్ధి మాటలు చెప్తే నన్నే కట్ట మాట అంటవారా? ఇక నీ ఇంటికి రాను నేను. అత్తమ్మా అగో ఇప్పుడు నేనేమన్నా చిన్నవా? ఓ చిన్నవి రాయే అనాల్సిన అన్ని అని మళ్ళీ నేనేమన్నా చిన్నవి రా అంటున్నావు. అత్తమ్మా 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 ఆయన గురించి తెలిసి కూడా నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? నేను ఎందుకు అలుగుతానే? చిన్నప్పటి నుంచి ఆయన చూస్తలే, నాన్న గురించి నాకు తెలియదా? ఆడి వరకే మంగురు బాడుకోవు, ఆయనతో కోపంలో నిన్నేమన్నా అంటాడని నేను వచ్చిన. అవునా, నువ్వు అలిగినావు కావచ్చు అని ఎంత భయపడ్డాను. నేను ఎందుకు అలుగుతానే? ఆయన గురించి నాకు తెలియదా? సరే ఒకసారి మాట్లాడి పోదురా అత్తమ్మా, దీనికి కూడా నన్నే తిడతాడు దా.
ఇప్పుడు నిన్ను ఏమన్నా అడుగుతానవే? నిన్నేమన్నా అంటున్నా నేను? చిన్నప్పటి నుంచి సాది పెంచి పెద్ద చేసి పెళ్లి చేసినావు, గంతమందం అనే పనం లేదా నాకు నిన్ను? ఏమో ఉరుకుతాను? నేనెందుకు అలుగుతారా? అలాగైతే అక్కడ దాకా పోయినావా? నేను పిలుతాంటే పోతాను, మళ్ళీ అది వచ్చిన కథలు నడు టిఫిన్ పట్టుకొని రాపరి పొలం కడికి పోదాం. మంద అవురే నరేసు, నార్వంచా ఎవరిని పిలిచినవురా? నారంతా మంచిన్నే, అయినా మీ ఎంబడి ఉండడానికి ఇక నర్సయ్య కొడుకుని పిలిచిన. పోయి పోయి గాడే దొరికిండా, ఇక నాట అయినట్టే. పాస్ వస్తున్నావు. గాడేం పని చేస్తాడా గాని పిలిచినావు? ఎంతో కొంత చేయడానే, మొత్తం కైకిలో దొరుకుతలే అంటే దొరికివండి పని చేయనా? ఒకరి మట్టెలు తీసినవా? తీసినత్తమ్మా, పొలంలో పని కదా, ఇంటికన్నా పెట్టొచ్చిన. పారి మీరు దిగు పారి, బట్టలు చేసుకోపారి. రా జల్దీ, వద్దైంది. అత్తాను వేసుకోరి మీరు. నేను అవతల పోయి వస్తా. ఇది మంచిగానే ఉంది. ఇంటికాడ ఏం చేసినావు అత్తమ్మ? లేట్ అవుతుందంటే అవతలికి పోయేస్తా, యువతలికి పోయేస్తా. రా జల్దీ. అసలు నువ్వు పొద్దుగాల మందిని పిలిచినావా? అగో గట్లనే పడితేంది, మా పిలిచి వచ్చిన. మరి ఏరి ఇంకెళ్తలేరుగా? పోయి చూసిరా వల్ల. అబ్బో ఏందే అట్టిన గరానికి రాబడుతుంది? మరి లేకపోతే ఏంది? తలుపు పెట్టి చెప్పంగా కొలుపు పెట్టి అడుగుతున్నావు. పిలిచినా అని చెప్పంగా నమ్ముతలేవేంది? ఆగో మళ్ళేంది పోరగండ్లు ఏమో లొల్లి పెట్టుకుంటాండ్రు. మా నరేష్ గనక తేడా పని లేదు. పొద్దుగల బాగా కొరుతున్నవేంది? ముసల్దాని ముంగట ఏమనాలని చెప్పి సప్పుడే కూకున్నా. ఇంటికాడ ఉడతెగిరినట్టు ఎగురుతున్నావు, ఉడతమ్మొక్క కూడా. పోడా ఏ ఉలల్లిరా మళ్ళీ ఏమన్నావురా దాన్ని? నీకు నేననేది వినబడుతుందా? అది అనేది వినబడదా? అది నిన్నేమంటుందిరా? అది నోరు లేని పోరి. ఇదా అయితే మన తీయత్తమ్మ ఊకి అనకు. నా మొగుడు నన్నే అంటుండు కదా, ఆయన తోరుసుకోనా? అగ చూసిన వారా పోరు ఎంత మంచిదో. అవన్నీ పై పైన నీకేం అర్థం కాదే. ఇంకా పని మొదలు పెట్టలేదానే? నేను ఆగమా ఊరికి వచ్చిన. ఈయనతో అయితే అదిరా ఏ పోసి పని చేయకపోతే పైసలు ఇవ్వకు చెప్తున్నా చూడు. ఏంద్ర బాడుకో నా మీదకి చిట్కలెత్తానో పోసి అనుకుంటా. నేను ముక్కుపుల పెట్టినాడు ఉట్టలే నెల ఒక బాడుకో పోసి అంట ఎవరు నన్నే? ఏ బోసిడికి అట్లనద్దు, తప్పు. నీకంటే పెద్దది కదా, తెలియకనర్తీయే అనద్దు. అయితే కానీ మీరు వారి నాటకానికి వారి అలా వచ్చి అంగిరావు. ఏ పిల్లను నారేతో పా, నేను గొర్రె కొడతా. రే 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 నిన్నేమిటి తీసుకొచ్చినావురా? దిగవట్ల దిగుతే వెళ్తారా ఒడ్డుకు? మా ఎత్తలేని రా అచ్చి అనుకుంటున్నానే. ఒడ్డు ఒక్క కూర ఇప్పుడే గండి చేసిన పాపది పడతారు. ఇందుకెళ్ళి మరి అచ్చుడనుకనే నాటనుకనే అన్నిటికీ జాలుగా చేస్తారు. మీరు కాకున్నారు కైకిల్లోళ్ళు. ఒక్కొక్కటి చేనుల పొద్దు పడుతుంది, పొద్దు ఎక్కినాక వస్తారు. ఆగో నారేసుడు అయితే అయ్యాలా? ఓ పిల్లగా నారైపోయింది నారుదే. గక్కడ ఎక్కడనే ఉంటే ఎట్లా? మా ఎనుకుండు గీడ మేము ఇక్కడ నువ్వే అక్కడ. అత్తాను ఆగు. 7 సార్లు అత్తవా లేదా?
నువ్వు వచ్చేటాళ్ళకి నాటేటట్టున్నది. ఏమత్తవో ఏమో. కర్వానికి వచ్చినట్టుందిగా. మా నరిగా బాడుకోవు నారాలే శాతగాను తీసుకొచ్చి నారేష్టానికి. ఓ పిల్లగా ఇక్కడ నారు ఎక్కువ ఉంది తీయటు. ఈ కథ గమ్మతే ఉన్నది. నాది ఎక్కువైనా బాధే తక్కువైనా బాధే. నువ్వు అన్నం తినేంతనే తింటావు కదా. అవును. మరి ఇది కూడా అంతే. నారు ఎక్కువ అవుతుంది ఇవ్వాలి, తక్కువ అవుతాయి ఇవ్వాలి. కైకిలు ఇస్తలేనా బండకు బండ. నాది ఎక్కువైతే ఏమైనా కేసులు తీసుడు కలవది. వారు నరేష్గా ఈ పందం ఎందుకు పిలిచినావురా? ఆడు మా మీదకే మర్రబడతాను నారేయమంటే. నువ్వు నాకు గొర్రె కొట్టు ఆపుతావు ఏంది? మా ఎత్తగా కానీ ఒర్రకోకే ఏడు కొడతాను పుణ్యానికి వేసినట్టు. ఏ వర్ర కత్తమ్మ నువ్వు వెయ్యి వరకుంటే నడిచేనే వండాలి తెలంగాణ నాడు కావద్దు చెప్పనా. ఓపిక ఉండాలి ఇంత మనిషి. ఓ నీకు కొద్ది ఓపిక భూదేవరంత ఓపిక నీకు. అగో ఈ పోసావేందో బాగా మొత్తుకుంటుంది. ఏందో పోసావా బాగా మొత్తుకోబడుతుంది. పూర నాగం పట్టితనవానే. బాగా పరిచినావురా. అది నారేయమంటే ఎక్కువైతుంది ఏడాట, తక్కువైతే ఏడాట. తాప కొట్టి మీద కూర్చుంటుండు, పై నీళ్ళు తాగత్తాడు. దూపైనట్టు తాగినట్టున్నాడు. దానికి ఎందుకు ఎంతగానో కోపం? ఊరిక దూపైద్దారా? అసంటోడు కైకిలు రావద్దు, వచ్చి మమ్మల్ని లాస్ చేయొద్దు. అబ్బో నువ్వు బిజినెస్ చేయబడితే నీకు లాస్ అవుతుంది. అయితే మనగా నాటేసినావురా. నిన్ననే అయిందే కరెంటు పెడదామని పోతున్నా. ఇంకా పూరనైతే భయపడకు జరా. ఆయన్ని భయపెడుతున్నా. ఆయన్ని చూస్తేనే మాకు భయం అవుతుంది. ఆయన్ని చూస్తేనే మాకు భయం అవుతుంది. తొమ్మిది పతి బాడకవండే నన్ను అయితే. అది మొత్తుకుంటాను మా చిన్న కనబడతలే అన్నాడు. సరే నేను అత్తల పట్టి మడికి గొర్రె చేస్తాను అన్నాడు. సరే ఓ బాడకావులు అవి ఏం మందిని పిలిచినవే? ఇంకా మళ్ళీ కోడలకు నాటేత్తలని పిలిచినవా? అగా చూడు గుత్త నాటేసినట్టు ఆడో కర్ర ఈడో కర్ర ఎత్తంది. కర్రలు సిక్కగత్తలేవు, మన నత్తలేవు. కైకిలు తీసుకున్నట్టేనాయా మీద ఎత్తారు. నాకు చల్లగుండా ఇక్కడ బాగానే పచ్చబడుతున్నా వ్యవసం. అన్నిటికీ బాధే. ఓ బూలక్క మీది వాడు పట్టుర్రి వేసుకొని వస్తాం. అబ్బా అట్టే కర్మానికి వచ్చినట్టుంది కదరా భయ్. ఇది వద్దు ఇది వద్దు నాకు. ఓ పిల్లగా ఒట్టు మీద కూర్చున్నావా మంచిగా? నువ్వు పని చేయనీకి వచ్చినావా కూర్చోనీకి వచ్చినావా? మా అత్తమ్మ అన్నట్టే నువ్వు చేసింది చేసినట్టే పో. నీ పని సల్లగుండా గిట్లా కూర్చుంటే ఏం పని దొరుకుతుంది? అయ్యో వదిన గంట మొత్తంటివి. మరి లేకపోతే ఏంది? నువ్వేమైనా పని చేస్తున్నావా? మేమే నారేసుకోబడుతుంది. అయ్యో ఆకలి అవుతుంది వదిన, తినత్తా నేను పోయి. ఐషి పిల్లగానివి ఇప్పుడే తిండంటున్నావు. ఈ నారైతే వంచు, ఇక తినడానికి పోదాం అందరం కలిసి. నా కళ్ళని తిరుగుతాను నేను పోతున్నా. అయ్యో పోరాడంత గట్టమవుతాడు. మరి పోడా పోరన్న వచ్చే మన్ను వాడు ఐసన్ వీరం ఐసన్ అంటే పేరు సుమురుగా పెద్దవాడట. ఆడు కొట్టుకొని ఉన్నాడని బాడుకొని అరిగాడు. 1000 రూపాయలు ఇచ్చి కైకిలోని పెట్టింది అరిగాని ఉండాలని తెప్ప. ఏదైనా కంటే ఏదైనా సగం పని చేస్తాడు. నీ పని వచ్చే మన్నువాడ చదువుకే పోతుండు. ఇక ఎయ్యి నువ్వే నారు. లేకపోతే ఏంటి మరి? ఎవడన్నా పని చేసుకొని పెట్టుకుంటాడు. నన్ను నట్టినాడు వెళ్ళిపోతే ఇప్పుడు కైకిలోకి నారెవడెత్తాడే? ఎందుకు వెళ్ళిపోయిండు? నువ్వు వరితేనే వెళ్ళిపోయిండు. నారటనే పోయే ఏం నిలబడి చూసుకున్నావు? అవునే మేఘనా, ఈ మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు తెచ్చిండ్రు, బోర్ నీళ్ళు. నిమ్మవాడు గవ్వే తాగుతుండా? ఓ మనిషి గా ప్లాంట్ కాడికి అట్ట పోయి మంచి నీళ్ళు అట దేపో. వాళ్ళకి ఇవి తాగుతారా ఉప్పు నీళ్ళు?
ఏ మంచిగా అప్పుడే తెచ్చిన ప్లాంట్ కాడ రోడ్డు ఉన్న క్యాన్ ఎత్తుకొత్తావు. ఆగో తెచ్చిందట కాదక్క. ఆగు రిజేరా తిను, తిను. జల్ది. ఇగో మంచిలు తాగురి. ఓ నల్ల మొక్కు పోడా, కైకిలోని పిలిచినావు మంచోన్ని విలువవా, పందొంగొన్ని పిలుస్తవి. ఇటు నారు వంచుడు నాటేసుడు నా ఊపిరి వెళ్ళిపోయింది. పోరాడగా పోరునికి అంత దెబ్బ కొట్టినావు, నీ చెయ్యంత పోరు దీపెంత. ఏం పుట్టిందా నీకు? పోరు నీకు అంతగానం కొడుతు. ఇప్పుడు అది ఏమన్నది? అది నారు పనుడు చేసింది, నారు గుంజింది, నాటేసింది. మంచోని పెడితే ఏమవురా? అచ్చిదాన్ని బాడుకావును పెట్టినావు. పోరి 4 పనులు చేసే వరకు దాన్ని ఊపిరి వెళ్ళిపోయాయి. అయితే కనుక నువ్వేం దగ్గర నలుగుతాడు ఏదన్నా ఉంటే ఇంట్లో అనుకోవాలి మగవాడిని. మందికి హెచ్చరికవా? నాకు తప్పైంది, ఏదో ఆవేశంలో చేసుకున్నా, క్షమించారు. సరే తి, నన్ను కొట్టే అధికారం నీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? పోదంపా. అయితే మన తీయే ఆలు మగల జవడం అద్దంల నీడ. కొట్టుకున్నప్పుడే లోని, తిట్టుకున్నప్పుడే లోని. వెల్కమ్ టు డబుల్ పంచ్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకి గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి. యాక్షన్. నువ్వు తిరుగువా? డైలాగ్. అవురే నరేసు. యాక్షన్. బట్టలకి చేసుకోపని అత్తనకి లేక చేస్తా పని. రా జల్ది రా, కింద పొద్దెక్కింది. పోరి, నేను అవతలకు వేస్తా. ఇక ఇది మంచిగానే ఉంది. ఇంటికాడ ఏం చేసినవే? యాక్షన్. మరి లేకపోతే ఏంది? కొలుపెట్టి చెప్పంగా తలుపెట్టి అలుగు. బాగా ఫీల్ అవుతుంది, అంతా నాదు. ఓ పిల్లగా అదే కదా సర్వ సర్వ